బ్రేక్ న్యూస్ హైదరాబాద్ బోరబండలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో సరిగ్గా మాట్లాడడం లేదు అని ఒక యువతిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు ఒక దుర్మార్గుడు. అయితే వీరిద్దరికి ఒక పబ్లో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఒక పబ్లో యువతి పనిచేసింది. అదే సమయంలో ఇటీవల ఓ బార్లో చేరింది ఆ యువతి. అయితే అప్పటి నుంచే తనతో సరిగ్గా మాట్లాడడం లేదు అని మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ యువకుడు ఆ మహిళను చంపేశాడు. మాట్లాడదామని పిలిపించి చంపేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సంఘటన స్థలంలోనే మా ప్రతినిధి సుజాత ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సుజాత, ఈ దారుణ ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, నిన్న రాత్రి 12:30 గంటల తర్వాత ఫాతిమాని జాహిర్ పిలిపించాడు మాట్లాడాలి అని చెప్పేసి. అయితే వాళ్ళు 9:30 గంటల ప్రాంతంలో ఇద్దరు కలిసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత నేను ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఫాతిమాని అత్యంత కిరాతకంగా హతమార్చాడు అదే స్పాట్లో ఉన్నాను. ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోకే తీసుకువచ్చి ఇక్కడ ఫాతిమాతో గొడవ పడ్డాడు జాహిర్. ఆ తర్వాత తనని నెట్టేసే ప్రయత్నం చేశాడు. గత కొన్ని నెలల నుంచి ఫాతిమా వెంట పడుతున్నాడు. కానీ తను మాత్రము నాకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, నువ్వు వద్దు అని చెప్తున్నప్పటికీ వినకుండా జాహిరు, గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్లో పనిచేశారు, బార్ అండ్ రెస్టారెంట్లో. ఆ తర్వాత తను సపరేట్గా జ్యూస్ బండిని నడిపించుకుంటున్నాడు. ఈ ఫాతిమా ఒక రెస్టారెంట్లో పనిచేస్తుంది. అయితే రోజు కలవాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నప్పటికీ తను కలవకుండా అవాయిడ్ చేస్తుంటే, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావని రాత్రి ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అంటే ఈ ప్లేస్ మొత్తాన్ని చూస్తే ఒక్కసారి కొత్తగా ఫస్ట్ టైం వచ్చేటువంటి వ్యక్తులైతే ఎవరు కూడా ఇక్కడికి రారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం కూడా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. పగల టైమే ఒకసారి మా కెమెరామెన్ పవన్ చూపించే ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడంతా చెట్లు. ఇది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్లేసు. గతంలో ఈ బిల్డింగ్స్లోనే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని ట్రీట్మెంట్స్ అందేవి. తర్వాత కొత్తగా నిర్మించినటువంటి భవనంలోకి షిఫ్ట్ అవడం వల్ల ఇదంతా కూడా నిర్మానుష్యంగా పెద్ద పెద్ద చెట్లు. ఎక్కడ అంటే నేను లోపలికి రావడానికి దాదాపు గంటకి పైగానే ప్రయత్నించాను మెయిన్ గేట్ నుంచి. కానీ మెయిన్ గేట్ నుంచి పంపించకపోయినప్పటికీ పక్కనే ఉన్నటువంటి గోడకి బ్రేక్ చేశారు కాబట్టి అక్కడి నుంచి ఎవరైనా సరే చాలా ఈజీగా లోపలికి రావడానికి యాక్సెసిబిలిటీ ఉండడంతో తను 9:30 గంటల ప్రాంతంలో వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ మాట్లాడుకుంటూ 1 గంట ప్రాంతంలో ఈ మర్డర్ జరిగినట్లు చెప్తున్నారంటే కేవలము ఫాతిమా సరిగ్గా మాట్లాడడం లేదు. గతంలో ఇద్దరు కలిసి వర్క్ చేసేటప్పుడు మాట్లాడింది, ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు. ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడము, అనుమానానికి తావివ్వడంతోనే ఈ ఘటన జరిగినట్లు చెప్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి డెడ్ బాడీని తరలించారు. తను ఎప్పుడైతే హత్య చేశాడో హత్య చేసిన తర్వాత తానే పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నేనే హత్య చేశాను అని చెప్పేసి. అయితే పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, వీళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఎంతో సెక్యూరిటీగా ఉండాల్సినటువంటి ఈ ప్లేస్ లోపలికి మనం రావాలి అని అంటే బయట ఉన్నటువంటి సెక్యూరిటీ పర్మిషన్ తీసుకోవాలి. ఆ సెక్యూరిటీ ఎప్పుడైతే లోపలికి మనం వస్తామో, ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడికి రాగానే అంటే మీడియా లోపలికి ఎలా వచ్చింది అని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. అంటే లోపలికి ఎవరు వచ్చినా పంపిస్తూ ఉంటారా? సెక్యూరిటీ మేము ఇప్పుడు వచ్చాము, కానీ నైట్ డ్యూటీ షిఫ్ట్లు వేరే ఉండే, ఇప్పుడు షిఫ్ట్లు వేరే ఉండే. మేము అందరిని ఎవరిని లోపలికి పంపించాం, అడిగే పంపిస్తాం. పేషెంట్ అయితే అక్కడ ఎమర్జెన్సీ వార్డు చూపిస్తాం, నైట్ టైంలో పంపించేస్తాం. అంటే అతను ఎలా వచ్చాడు రాత్రి ఇక్కడికి వచ్చారు అంటే రెగ్యులర్గా ఎవరెవరు వస్తూనే ఉంటారు. సరౌండింగ్ మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చింది తెలియదు, మెయిన్ గేట్ నుంచి వచ్చింది తెలియదు. మెయిన్ గేట్ నుంచి వస్తే మేము అక్కడ అడిగేస్తాం. సో మేము ఇక్కడ నుంచి వచ్చిన అనేది మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే రెగ్యులర్ గా మీరు ఈ ప్లేస్ ని పరిశీలిస్తూ ఉంటారా? ఎవరన్నా వస్తున్నారా రావట్లేదా? పరిశీలిస్తాం, మేము రౌండ్స్ చేస్తూ ఉంటాం ప్రతిసారి. మీరు రౌండ్స్ చేస్తుంటే ఇక్కడ అంతా కూడా మద్యం బాటిల్స్ అంతా కనిపిస్తుంది. అంటే ఎవరు వస్తారు అసలుకి? ఇక్కడ అన్ని ఇండ్లు ఉన్నాయి మేడం. ఒకసారి ఇక్కడ గ్రౌండ్ మొత్తం, ఈ లోపల మొత్తం, ఈ సైడ్ మొత్తం ఇండ్లు ఉంటాయి. సో వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చొని సెట్టింగ్ చేస్తుండొచ్చు అంతే. దానికి మాకేం సంబంధం ఉండదు. మేము చెప్తూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఇక్కడ మేము వచ్చాము అని పంపించడానికి వచ్చారు? లేదు లేదండి, మేము రౌండ్స్ చేస్తున్నాం అందరం. ఇప్పుడు జరిగిందే కదా అని రౌండ్స్ చేస్తున్నాం అట్లా.
ప్రస్తుతానికి చూడొచ్చు అంటే సెక్యూరిటీ మెయిన్ గేట్ వైపు ఉంటాము, ఎవరైనా సరే అక్కడ నుంచి రావాలి అంటే లోపల వాళ్ళ పర్మిషన్ కావాలి అని చెప్తున్నారు. కానీ ఇటు నుంచి వచ్చేటువంటి వాళ్ళకి గోడ బ్రేక్ చేసుకుని ఒక రూట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అక్కడ నుంచే వచ్చారు, అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంతే. ఇక్కడ అంతా కూడా ఇదంతా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రిమిషస్ అయినప్పటికీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది ఇది. అయినా కూడా ఇక్కడికి ఎవరెవరో వస్తారు, ఏ మద్యం తాగుతారు, ఇలాంటి ఘటనలు అంటే ఎగ్జాక్ట్గా రోహిత్ 7 years బ్యాక్ కూడా ఒక మహిళని ఇక్కడే అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ టైంలో కూడా ఇక్కడికి రావడము, మీటింగ్ పెట్టుకోవడం, ఆ తర్వాత మహిళని చంపేయడం జరిగింది. సేమ్ యాజ్ టీజ్ గా సీన్ రిపీట్ అయిందనే చెప్పుకోవచ్చు. నిన్న కూడా అలానే జరిగింది. కాబట్టి సెక్యూరిటీ ఎలా అయినా సరే అలర్ట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందనే చెప్పుకోవచ్చు రోహిత్. సుజాత, ఆ వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు అని చెప్తున్నారు కదా, ఆ వ్యక్తి ఏం చెబుతున్నాడు? కనీసం అంతలా పిలిపించి నిర్మానుష్య ప్రదేశంలోకి చంపేసి వెళ్ళిపోయాడు, ఏం చెప్తున్నాడు అసలు ఆ సమయంలో జరిగిన ఘటన గురించి? తాను ఎప్పుడైతే ఫాతిమాని అత్యంత కిరాతకంగా హతమార్చాడో ఆ తర్వాత తానే పోలీసులు ఎదుట లొంగిపోయి ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు, నేను హతమార్చింది వాస్తవమే, నేనే తీసుకొచ్చాను మాట్లాడాలని, కానీ ఆ టైంలో జరిగింది నాకు గుర్తు లేదు అన్నట్టుగానే తను చెప్తున్నారు. పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు కూడా వెల్లడించలేదు. అంటే తాను ఫాతిమా నమ్మి ఇక్కడ వరకు వచ్చింది అని అంటే గతంలో తనని ఆల్రెడీ మాట్లాడి ఉంటుంది. ఈ ప్లేస్ మార్నింగ్ టైమ్సే చూస్తే అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే ఎవరో ఇక్కడికి వచ్చి మద్యం సేవించడం, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే విధంగా మనకి ఇక్కడ ఈ స్పాట్ అనేది కనిపిస్తుంది. మొత్తం కూడా పగలే మనం ఇక్కడికి రావడానికి రైట్. హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది, తనతో సరిగ్గా మాట్లాడడం లేదు అని ఒక యువకుడు చంపేశాడు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ప్రదేశంలో చంపేశాడు. మా ప్రతినిధి సుజాత ఉన్నారు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన చోటని వివరిస్తూ. సుజాత, గో అహెడ్ ప్లీజ్. ఎగ్జాక్ట్లీ, అంటే ఇదంతా కూడా చూస్తే మనకి ప్లేస్ చాలా భయంకరంగా ఉంది. అలాంటిది రాత్రి 6 గంటలు దాటిందంటే సాయంత్రము ఎంత భయంకరంగా ఉంటుందనే తెలుసుకోవచ్చు. అంటే ఈ మొత్తం దాదాపు 1 కిలోమీటర్కి పైగానే ఈ నిర్మానుషంగా మనకి ప్లేస్ కనిపిస్తుంది. పాతబడిపోయినటువంటి బిల్డింగ్స్ అన్నీ మనకి ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎవరు వెళ్ళైనా సరే ఇలాంటి ఘటనలకి పాల్పడడానికి, తావివ్వడానికి ఇది చాలా ఈజీ వేగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి. సెక్యూరిటీని అలర్ట్ చేస్తే ఇలాంటి ఘటనలు జరగవు. ఒక్కసారి నేను ఇక్కడ నుంచి అంటే ఘటన జరిగిన దగ్గర నుంచి అసలుకి అతను ఎలా వచ్చాడు ఇక్కడికి, ఫాతిమాని ఎలా తీసుకొచ్చాడు అనేది కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. జాహీరు తనని ఫాతిమాని నమ్మించే ఇక్కడ నుంచి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నటువంటిది దాదాపు కొన్ని ఏండ్ల క్రితం నుంచి ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఇదంతా కూడా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రాంతమే. ఒక భాగం వీళ్ళు ఉంటున్నారు, మరొక భాగం హాస్పిటల్ ఉంటుంది. ప్రస్తుతం అక్కడ మనకి కార్స్ కనిపిస్తూ పిల్లలు ఆడుకుంటున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ నుంచే అక్కడ ఒక గోడకి చిన్న బ్రేక్ చేశారు రూట్ కోసము. అక్కడ గోకుల్ థియేటర్ ఉంటుంది ఆ గల్లీ నుంచి ఎవరైనా సరే ఇందులోకి రావాలి అంటే అదొక్క మార్గమే. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు అనే విధంగా ఉంది. ఎలాంటి సెక్యూరిటీ అనేది లేకపోవడానికే ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఒకసారి నేను అక్కడ పిల్లలు వెళ్తున్నటువంటి రూట్ని మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అక్కడ పిల్లలు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారో యాజ్ టీజ్గా ఫాతిమాని రాత్రి జాహీర్ కూడా అదే విధంగా తీసుకొచ్చాడు. ప్రస్తుతం నేను ఈ రూట్ దగ్గర నుంచి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ ముందు నుంచి రావడానికి ఎక్కడా కూడా యాక్సెసిబిలిటీ అనేది లేదు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎంత యాక్సెసిబిలిటీ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ గోడకి సంబంధించి అంటే ఇదంతా ఎర్రగడ్డ హాస్పిటల్కి సంబంధించినటువంటి పరిధి ఇంతవరకు మాత్రమే. ఇక్కడ గోడ చుట్టూ కూడా ప్రొటెక్షన్ కోసం ఉంది, ఎవరు లోపలికి రావద్దు అని చెప్పేసి. కానీ ఇదంతా బ్రేక్ చేశారు. ఇప్పుడు వస్తున్నారు చూడండి. ఇలానే బయట ఉన్నటువంటి ఎవరైనా సరే మళ్ళీ లోపలికి రావడము, బయటికి వెళ్ళడం ఇదంతా జరుగుతుంది. నిన్న ఎగ్జాక్ట్గా 9:30 ప్రాంతంలో జాహీరు అదేవిధంగా ఫాతిమాని ఇలానే లోపలికి వచ్చారు. ఎవరు కూడా తమని అడ్డుకోరు,
రాత్రి సమయంలో కాబట్టి ఇంకా చీకటి ఉంటుంది. ఒకవేళ పగలు ఎవరైనా వచ్చినా సరే ఈ రూట్ నుంచి ఎవరు కూడా వాళ్ళని ఆపరు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచే వాళ్ళు మాట్లాడుకుంటూ స్లోగా వెళ్ళిపోయారు. ఒకసారి మనం అక్కడ విజువల్స్ చూస్తే ఈ చిన్న చిన్న ఇల్లు నిర్మించుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రూటు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఆ ఇంటికి సంబంధించుకున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఒక చిన్న గేట్ని ఏర్పాటు చేసుకొని యాక్సెస్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా ఓపెన్గా వదిలేయడం వల్ల ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. రాత్రి సమయంలో మద్యం సేవించేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి కొంచెం గొడవ చేయడము ఇలాంటి ఘటనలన్నీ జరగడానికి ప్రధాన కారణమనే చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి హాస్పిటల్లో కూడా చాలా మంది పేషెంట్స్ ఉంటారు. ఎవరైనా సరే అగాంతకులకు వచ్చి అక్కడ గొడవ చేయడం కానీ, లేకపోతే ఆ పేషెంట్స్ మీద అటాక్ చేయడం కానీ, లేకపోతే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ మీద అటాక్ చేయడం కానీ, ఇలాంటివి దొంగతనాలు జరగడానికి కూడా ఈ ఓపెన్గా ఉన్నటువంటి చిన్న గోడ ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ గోడని తిరిగి నిర్మించి గేట్ని ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. రోహిత్. రైట్ సుజాత.